లేడీస్‌లో హెయిర్, టీత్ ఉండడం అనే విషయం మీకు తెలుసా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. సో, లేడీస్‌లో కొంతమందికి డెర్మాయిడ్ సిస్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు ఓవరీస్‌లో. సో, ఇది స్కానింగ్ చేయడం ద్వారా గుర్తిస్తాము. లేదు పేషెంట్ ఏదైనా పెయిన్ తోటి వచ్చినప్పుడు మేము చెక్ చేసి స్కాన్‌లో గుర్తిస్తాం. అయితే ఈ ఓవేరియన్ సిస్ట్ 3 లేయర్స్ నుంచి గ్రోత్ జరుగుతుంది. ఎక్టో, ఎండో అండ్ మీసోడర్మ్స్ అన్నమాట. అంటే ఈ ప్రిమిటివ్ సెల్స్ ఏవైతే ఉంటాయో బేబీ ఫార్మేషన్ అప్పుడు అటువంటి సెల్స్ ఓవరీలో ఉంటాయి. వాటి నుంచి ఇది డెవలప్ అవ్వడం ద్వారా ఈ హెయిర్, టీత్ అనేది ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి. సో, అందులో ఉన్న కాంపోనెంట్స్ ద్వారా ఇవి కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో, మేము ఈ సిస్ట్‌ని గనక సర్జరీలో రిమూవ్ చేసిన తర్వాత ఒక్కోసారి మాకు చెక్ చేసినప్పుడు కూడా కనిపిస్తుందండి. హెయిర్ లాంటి స్ట్రక్చర్స్, టీత్ లాంటి స్ట్రక్చర్స్. ఆర్ సమ్‌టైమ్స్ మనం హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్‌కి పంపించాక వాళ్ళు కూడా ఆ రిపోర్ట్‌లో ఈ కాంపోనెంట్స్ ఉన్నాయని ఇవ్వడం కూడా జరుగుతుంది. సో, ఇటువంటి సిస్ట్‌లు కూడా ఉంటాయండి ఓవరీస్‌లో. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే చాక్లెట్ సిస్ట్స్ ఇలా ఇతర సిస్ట్‌ల గురించి కూడా మాట్లాడుకుందాం. థాంక్ యూ.